దేశ గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ వేదికగా సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉపాధి కల్పన, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన బీబీజీ రామ్జీ పథకం ఏపీలో అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు కలిసి ఈ మెగా మిషన్ కు శ్రీకారం చుట్టారు. పలుకుపట్టి పారెత్తి కరువు పనిలో పాల్గొని ఉపాధి కూలీల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, పెమ్మసాని ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లిలో బీబీజీ రామ్జీ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోనే లబ్ధిదారులకు కొత్తగా రూపొందించిన బీబీజీ రామ్జీ జాబ్ కార్డులను పంపిణీ చేశారు. ఏపీ నుంచే ఈ పథకం ప్రారంభమవడం ఎంతో గర్వంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో నేరుగా రాయలసీమ నుంచే ప్రారంభమైందన్న ఆయన కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్రం నుంచి మరో 4,000 కోట్ల వ్యయంతో ఈ బీబీజీ రామ్జీ కింద పనులు చేపడతామన్నారు చంద్రబాబు. దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు, గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ పథకం కోసం 8 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. మోదీజీ के नेतृत्व में एनडीए की सरकार ने 8,63,000 करोड़ रुपया 10 साल में नरेगा में खर्च किए और अब 5 साल में 7.5 लाख करोड़ रुपया खर्च किए जाएंगे। ये मजदूरों के कल्याण के प्रति हमारी प्रतिबद्धता है, हमारा कमिटमेंट है. గ్రామాల ఆకాంక్షలు, రైతుల కలలు, యువత ఉపాధి అవకాశాలకు లభించిన నూతన శక్తిగా ఈ రామ్జీ పథకాన్ని అభివర్ణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పారదర్శక పాలన, సమర్థవంతమైన అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఈ నిధులే నిదర్శనమన్నారు. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. బీబీజీ రామ్జీ పథకంపై ఏపీ వాసుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. కనీస వేతనం పెంచడంతో పాటు పని దినాలను పెంచడంపై ఆనందంగా ఉన్నారు.